నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జనవరి 10న జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. వైకుంఠపురం దేవస్థానం ఈవో అనుపమ, పాలక మండలి చైర్మన్ కె సాయిబాబు. చేపట్టిన పదవికి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి స్వర్గీయ దొండపనేని ఇందిర. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. స్థానిక శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు జనవరి 10వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి అనుపమ, పాలక మండలి చైర్మన్ కె సాయిబాబు తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అనుపమ మాట్లాడుతూ 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందన్నారు. ముక్కోటి పర్వదినాన స్వామివారిని ఉత్తర ద్వారం నందు దర్శించుకున్న ఎడల సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకి ఎటువంటి అసౌకర్యము, ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, మంచినీళ్ల సౌకర్యం, ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు మాట్లాడుతూ 52వ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు 10వ తేదీన జరుగుతాయని, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఉత్సవానికి రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దంపతి సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకోనున్నట్టు పేర్కొన్నారు. అలాగే దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ బంగారు దక్షిణామూర్తి శంఖంతో తీర్థం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆలయ అర్చకులు రత్నాకరం, సత్యనారాయణ, గౌతమ్, అలహరి రవికుమార్లు ముక్కోటి ఏకాదశి విశిష్టతను తెలిపారు. విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు స్వామివారు ముక్కోటి దేవతలతో ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ముక్కోటి ఏర్పాట్ల విషయంపై భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానంలో క్యూ లైన్లు కానీ, ఉచిత ప్రసాదం, తర్వాత మంచినీటి సరఫరా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాదాపు భక్తులు 10,000 నుంచి 15,000 వరకు ఈ దర్శనానికి రావడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం 7,000 మంది భక్తులకి అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి దేవస్థానం తరఫున. ముక్కోటిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4:30 నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమవుతుందండి. తొలి దర్శనం మన మినిస్టర్ గారి ద్వారా ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత నుంచి భక్తులు దాదాపు 2-3 వరకు కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుందండి. 300 టికెట్ ఒకటి, 100 రూపీస్ టికెట్ ఒకటి, ఉచిత దర్శనం ఒకటి, 3గా సపరేట్గా వేరుగా అరేంజ్ చేయడం జరిగిందండి. అందరికీ ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠపురంలో వేంచేస్తున్న లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానంలో 52వ ముక్కోటి ఏకాదశి ఉత్సవం ఉత్తర ద్వార దర్శనము 10/1/25 శుక్రవారం తెల్లవారుజామున 4:30 స్వామి అమ్మవార్ల ఉత్తర ద్వారంలో గరుడు వాహనంపై వేయించే భక్తులకు దర్శనం మరియు దక్షిణావతి శంకుతీర్థంతో ఇవ్వబడును. దీనికి గాను మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి వారి ఫ్యామిలీతో రావడానికి, వారి చేత ఓపెనింగ్ చేయబడటానికి స్వామివారికి దర్శనంకి వేచి ఉన్నాము. తర్వాత స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం తీర్థప్రసాదాలు అందరూ స్వీకరించి స్వామి అమ్మవారి కృపలుగా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. భోగి పండుగ అర్థం రంగనాథుని గోదాదేవి పరిణయం చేసుకొని భోగ్యమైంది కాబట్టి ఆ రోజున భోగి పండుగగా మనం గోదా కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. ఆ రోజున ప్రత్యేకించి గత 10 ఏళ్ల నుండి ఉదయం 9 గంటలకి 10 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులందరికీ కూడా ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో పిల్లలకి ఆయురారోగ్యాలు కలగజేయాలని, సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రేగిపళ్లతో వేద ఆశీర్వచనాన్ని ఇవ్వటం జరుగుతుంది. కన్యలందరికీ కూడా కోడారై ఉత్సవం నిర్వహించబడుతుంది. దాని అర్థం ఏమిటంటే స్వామివారి సన్నిధిలో ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని చిన్న గంగాళాల్లో పెట్టి స్వామివారికి నివేదన చేయించి ఆ గిన్నెలందరినీ కూడా ఆ కన్యలకు ఇచ్చి ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా ఆ భక్తులకు ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారికి మరో సంవత్సరం రాబోయే భోగి నాటికి వివాహం జరిగి దంపతి సమేతంగా స్వామివారికి దర్శనానికి రావాలనే సదుద్దేశంతో గోదా కళ్యాణం రోజున వివాహం కావలసిన కన్యలందరికీ కూడా ఈ స్వామివారికి నివేదన చేసిన పొంగలి ప్రసాదంతో ఉన్న గిన్నెల్ని బహుకరించటం జరుగుతూ ఉంది.
చేపట్టిన పదవికి వన్నె తీసుకురావటమే కాక స్ఫూర్తిగా నిలిచిన మహిళా స్వర్గీయ దొడ్డపనేని ఇందిరా అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఇందిరా 88వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఇందిరా చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉమ స్కూల్ ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 స్కూల్ విద్యార్థులకు డాక్టర్ ఉమ స్కాలర్షిప్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి ప్రాంతానికి చెందిన తమ తల్లి దొడ్డమనేని ఇందిరా 3 సార్లు శాసనసభ్యురాలిగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సేవలందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తిని పేర్కొన్నారు. ఆమె చేసిన సేవలకు గాను తెనాలి పురపాలక సంఘం బాలికల ఉన్నత పాఠశాలకు ఆమె పేరు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని, లక్ష్యాన్ని సులువుగా అందుకోవాలని సూచించారు. ప్రతి ఏటా ఆమె జయంతి రోజున పాఠశాలలో విద్యార్థులకు తగిన ప్రోత్సాహక బహుమతిని అందజేయడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు అందుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు, పూలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జి నాగమణి, గుమ్మడి సాంబశివరావు, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్, నేరటూరి బెన్ను, కొడాలి శ్రీనివాసరావు, ఉయ్యూరు రాజశేఖర రెడ్డి, దేవినేని రమాదేవి, రమణ, గోవర్ధన్ కుమారి, వై శ్రీలక్ష్మి, గవిని దినేష్, అలపాటి వెంకటరామయ్య, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల ఈనాడు తన పేరుతో ఉన్నదంటే దానికి మూలం ఆమె వ్యక్తిత్వం కానీ ఆ పదవికి వన్నె తెచ్చారు. దాన్ని గుర్తించి మున్సిపాలిటీ తరఫున ఈ పాఠశాలకి ఆ పేరు పెట్టడం జరిగింది. 3 సార్లు తెనాలి ప్రాంతానికి శాసనసభ్యురాలుగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఆ రోజు మరి తన విధిని అలాగే ప్రజలకి సేవని అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహిళ. ప్రతి విద్యార్థి కూడా కావాల్సింది ఒక గమ్యంలో మీకు ఏ విధంగా అడుగు వెళ్ళాలంటే దానికి ముందుగా ఒక గోల్ మీకు ఏర్పాటు చేసుకుని దానికి కావలసినటువంటి యాటిట్యూడ్ మీలో ఉండాలి. ఎందుకంటే ఎవరికైతే పట్టుదల ఉంటుందో మరి విశ్వాసం ఉన్నటువంటి వారు నిజమైనటువంటి బలవంతుడు. ప్రతి సంవత్సరం దంతాలకు కూడా స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బాగా అందరూ పోటీ పడి ఒకరికొకరు మాకు ఫస్ట్ రాళ్ళు అందరూ కూడా పోటీ పడ్డది మరి వాళ్ళ చేతుల మీదుగా ప్రైజ్ అందుకుంటారని నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఈ స్కూల్లో చదువుతున్నాను కదా, నేను కూడా మేడం అంతా పెద్ద అయిన తర్వాత నేను కూడా ఈ పాఠశాలలో చదువుతున్నాను. మీకు కూడా నేను ఏదైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి నేనైనా ఏదైనా ప్రైజ్ మనీ వాళ్ళకి కూడా మోటివేషన్ లాగా ఉండాలి నేను అనేది నాకు కూడా అనిపించేలాగా ఆమె ప్రతి సంవత్సరం వాళ్ళ తల్లి గారు ప్రయత్నం ఇస్తున్నందుకు థ్యాంక్స్ మేడం. మీ స్కూల్ పేరు మీ పేరు నిలబెడతామని ప్రమాణం చేస్తున్నాను మేడం. నేను మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లో పలు షాపుల పట్ల మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయా షాపు యజమానులు మంగళవారం నిరసన తెలిపారు. అధికారులు, వ్యాపారస్తుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లో తమ షాపుల ముందు వ్యాపారాలు చేసుకుంటే ట్రాఫిక్ అడ్డం అంటూ అధికారులు తమపై వివక్ష చూపటం బాధాకరమని వ్యాపారులు వాపోతున్నారు. కేవలం తమ 3 షాపుల వద్ద అధికారులా వ్యవహరించడం తగదన్నారు. మార్కెట్ నుంచి గాంధీ చౌక్ వరకు గల వ్యాపార షాపుల ముందు ట్రాఫిక్ సమస్య లేదా తమపై ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దురుద్దేశంతోనే మున్సిపల్ అధికారులు తమ పట్ల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి తాము వ్యాపారాలు చేయడం జరుగుతుందని, కేవలం కొంతమంది మాటలు విని దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు. ఈ విషయమై మున్సిపల్ ఆర్ఓ రాంప్రసాద్ మాట్లాడుతూ మార్కెట్ కాంప్లెక్స్ లో లోపల వ్యాపారస్తుల ఫిర్యాదు మేరకు తాము అక్రమంగా పెట్టిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తమకు ఎవరిపై ఎటువంటి వివక్ష లేదని, వ్యాపారస్తులందరూ ప్రశాంత వాతావరణంలో వ్యాపారం నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్ అండి మాది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ అడ్డం అని చెప్పి తీయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే తీసాము. కానీ తర్వాత మళ్ళీ వచ్చి మా ఒక్క కొట్ల మీద ఇబ్బంది పడుతున్నారు. ఈ 3 కొట్ల మీద అటు ఆకుకూరలు, ఇటు కూరగాయలు, ఇంకేమి అడ్డం లేకపోయినా సరే కావాలని చెప్పేసి మా ఒక్కళ్ళే అడ్డం అని చెప్పి చెప్తున్నారు. బజార్ మొత్తం అడ్డం లేకుండా ఉన్నాయి. ఎంత అడ్డం ఉన్నాయి, ఎక్కడి నుంచి గాంచవు దాకా అన్నీ అడ్డమే. కానీ అవి ఏం కనిపించట్లేదు. ఈ మున్సిపాలిటీ ఆర్ఓ గారు ప్రత్యేకంగా వచ్చి మన కొట్ల దగ్గర నుంచొని తీపిచ్చి మరీ వెళ్తున్నారు. అదేమంటే లోపల కంప్లైంట్ ఇచ్చారు, పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని చెప్తున్నారు. పార్కుల్లో పెట్టుకొని పట్టాలు వేసుకొని పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఆ పైన
ఆ పైన పెట్టుకుని అమ్ముకునేది మీకేమంటాం? 300 గజాల స్థలం ఉంది ఇక్కడ. 300 గజాల స్థలంలో వాడు పెట్టుకొని అమ్ముకుంటుంటే వాళ్ళు కూడా తీసేసి మొత్తం బాగా కొట్టేస్తున్నారు. అది సంగతి ఇటు జరుగుతుంది ఇక్కడ. ఇదేం ప్రభుత్వం అండి అని అడిగితే నువ్వు తీసే ముందు అని నన్ను లాగేస్తున్నారు. మా కొట్టుల ఇల్లు పోయింది, అన్నీ పోయినాయి. ఇక్కడ మున్సిపాలిటీలో ఇంట్లో షాపులు పెట్టుకున్నామండి. మా కొట్టు పైకి ఎక్కట్లే అని చెప్పేసి కింద పెట్టుకుంటే అంటే ఆర్ఓ గారు వచ్చి బాగా హింసిస్తున్నారు. మేము జనసేన పార్టీలోకి తిరిగి జనసేనకి ఓటు వేయించుకొని గెలిపించుకున్నాము. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ నుంచి గాంచౌక్ నుంచి మార్కెట్ వరకు షాపులు తీపియట్లేదు. స్తోపం దగ్గర షాపులు తీపియట్లేదు. మా షాపులు 3 అడ్డు వస్తున్నాయండి. మేము బాగా ఇబ్బంది పడుతున్నాం మున్సిపాలిటీ వాళ్ళ తరఫున. ఆర్ఓ గారికి అసలు సంబంధం ఏముందండి? మున్సిపాలిటీ వాళ్ళని ఇక్కడ కూర్చోబెడుతున్నారు. ఆయన పొద్దున ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఆర్ఓ గారు ఆదివారం రోజు నుంచి ఉన్నారండి అక్కడ. మా షాప్ ముందే పెట్టుకున్నామండి. మా షాప్ కిందే పెట్టుకున్నాం. బోల్డ్ అద్దులు చలనాలు అన్నీ కట్టుకుంటున్నామండి. మాకు ఇది చేయట్లేదు. ఆర్ఓ గారు బాగా హింసిస్తున్నారు. తీసేయమంటున్నారండి, అధికారులు వచ్చి తీసేయమంటున్నారండి. మీకు ఆక్షన్ కండక్ట్ చేసినప్పుడు ఆ లోపల వరకు అందరికి ఇచ్చింది. ఇది నిజమా కాదా? నిజమే. కానీ మేము ఏ రోజు కూడా అక్కడ పెట్టుకుని అమ్ముకున్న రోజు ఏ రోజు అబ్జెక్షన్ పెట్టలేదు. మీరు ఇక్కడ బయట పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఈ షాపుల వాళ్ళు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక 50-60 షాపు లోపల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఏమంటున్నారంటే మాకు లోపలికి బేరాలు రావట్లేదు, మేము కూడా కొన్ని లక్షల రూపాయలు పెట్టి పాడుకొని ఉన్నాము, నష్టపోతున్నాము, దయచేసి మా కష్టాన్ని కూడా అర్థం చేసుకోండి తీసేస్తామండి అని వాళ్ళందరూ చెప్తున్న మాట వాస్తవం. ఇప్పుడు నేను లేను. అసలు 3వ షాపు బయటికి రాలేదు. అవునండి. ఇప్పుడు వచ్చారు. అది ముందు మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చారు. మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చారు కదా. వాళ్ళని చూసి మిగతా గాంధీ చౌక్ నుంచి చివరి దాకా షాపులకి తీపించలేండి. మరి చుట్టూ షాపులు మత పేరు కోసం మేము ఉంటే మమ్మల్ని వచ్చి చెప్పండి సార్. మా పెద్దనాన్న గారి షాప్ సంబంధం ఉన్నాళ్ళు మాట్లాడండి. షాప్ మాదేనండి. మీకు ఎక్కడికి ఇచ్చాము? షాప్ పైకి ఇచ్చారండి. జనాలు రావట్లేదు. మా బాధ జనాలు వస్తే ఏ బాధ ఉండదు కూడా తొలగించాలి అని మేము కోరుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడైతే ముందుకొచ్చి ఆ మిగతా షాపులు వాళ్ళందరూ కూడా వ్యాపారం జరగకుండా ఉంచుతున్నారో వాళ్ళందరినీ లోపల వాళ్ళు కూడా బతకాలి కాబట్టి నష్టపోకూడదు. కాబట్టి మీ యొక్క షాపుల్లో మీరు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోండి. దీనివల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారనేది గత 30 రోజుల నుంచి కూడా కొనసాగించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము చెప్పేళ్ళటము, మళ్ళీ వీళ్ళు యథాస్థానంలో పెట్టుకోవటము, వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా బయటికి ఇలా వచ్చేస్తున్నారు. అదన్నీ కూడా కొంచెం అరికట్టాలని చూస్తున్నాం అంతే. ఇన్ని సంవత్సరాలు కాదు, ప్రతిసారి కూడా వాళ్ళకి మనం చెప్తానే ఉన్నాం. ఈసారి గట్టిగా, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళ స్టాల్స్ వాళ్ళందరూ కూడా మేము వ్యాపారాలు చేసుకోక నష్టపోయి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి కమిషన్ గారికి కంప్లైంట్ చేయటం వల్ల మేము వాళ్ళందరూ కూడా బతకాలన్న ఉద్దేశంతో మీ యొక్క కేటాయించిన షాపు పరిధిలోనే మీరు వ్యాపారాలు చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం అంతే. తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతి వేడుకల్లో గొబ్బెమ్మ పూజకున్న ప్రాధాన్యతను చాటుతూ సనాతన సాంప్రదాయాలు నేటి తరానికి వివరిస్తున్నామని ఆధ్యాత్మికవేత్త శారదా చలపతి అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో పారడైజ్ ప్రాంగణంలో మంగళవారం శారదా చలపతి ఆధ్వర్యంలో సువాసినీలు గొబ్బెమ్మల పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశేషంగా గోమయంతో చేసిన గొబ్బెమ్మలను బంతిపూలు, గుమ్మడి పూలతో, పసుపు, కుంకుమలతో అలంకరించి దీపధూప నైవేదనతో ప్రత్యేక పూజ నిర్వహించారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఆధ్యాత్మిక ప్రచారకురాలు శారదా చలపతి మీడియాకు వివరించారు. విశేషంగా మహిళా భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఈరోజు మా ప్యారడైజ్ గృహ సముదాయంలో సామూహికంగా అందరం కలిపి గొబ్బిళ్ళ ఉత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరము మేము ఈ కార్యక్రమాన్ని దేవస్థానాల్లోనూ, స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజెప్పేందుకు, ముఖ్యంగా వాళ్ళని మోటివేట్ చేసేందుకు ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఈరోజు మా ప్యారడైజ్ గృహ సముదాయంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.
ఇక సైన్స్ పరంగా చూసినా కూడా దీంట్లో వాడే వస్తువులన్నీ కూడా గోమయము, పసుపు, కుంకుమ, ముగ్గు ఇవన్నీ కూడా యాంటీసెప్టిక్గా పనిచేసి వైరస్ చేరకుండా చేసే సుగంధ ద్రవ్యాలు, వివిధ పరిమళ పుష్పాలు అన్నీ కూడా దీంట్లో ఉపయోగించాము. ధనుర్మాసంలో ఈ గోదా కళ్యాణం జరిగే వరకు ఈ గొబ్బెమ్మ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మా అమ్మగారైన శారదా చలపతి గారి ఇంట్లో ఈరోజు మహిళలందరూ కలిసి సామూహికంగా గొబ్బెమ్మ పూజలు ఆ పాటలు పాడుకుని కృష్ణుడికి రాధాదేవికి పూజలు చేసి సామూహికంగా అందరం కలిసి భోజనాలు చేసి దాని తాంబూలాలను తీసుకొని అందరం వెళ్ళాము. చాలా ఆనందంగా గడిచింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు నారాయణ స్కూల్ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని స్కూల్ ఏజీఎం శివనాగరాజు తెలిపారు. స్థానిక చెంచుపేటలో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ డెల్టా జోన్ క్లస్టర్ లెవెల్ కార్యక్రమంలో శివనాగరాజు ప్రారంభించారు. కాంటెస్ట్ నందు డెల్టా జోన్ పరిధిలో స్కూల్ బ్రాంచ్లకు చెందిన అనేక మంది విద్యార్థులు పలు అంశాలపై తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా స్కూల్ ఏజీఎం శివనాగరాజు మాట్లాడుతూ నారాయణ స్కూల్ తొలి నుంచి విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలికి తీసేందుకు తోడ్పడుతుందన్నారు. డెల్టా జోన్ క్లస్టర్ లెవెల్ కార్యక్రమంలో 45 మంది విద్యార్థులు అనేక అంశాలపై కాంటెస్ట్ లో పాల్గొని తన ప్రతిభను కనబర్చారని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ డెల్టా జోన్ పరిధిలో 5 బ్రాంచ్లకు చెందిన 45 విద్యార్థులు కాంటెస్ట్ నందు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగలక్ష్మి, భాగ్యరాణి, భార్గవి, సత్యప్రసాద్, ఏవో ధనలక్ష్మి, కోఆర్డినేటర్స్ బేబీరాణి, ప్రతిభ, శ్రీనివాస్, దీపిక, శ్రావణి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Of celebrated Pongal, the harvest festival. It is beautiful states of Tamil Nadu. Pongal not just a festival. It is beautiful states of Tamil Nadu. Pongal not just a festival. It is grand celebration of gratitude, tradition and joy. Friends, today I am telling about Araku. Araku is a hill station. It is located in jungle of Andhra Pradesh, India. Approximately 100 kilometers of Vizag. Araku is a natural beauty. It has rolling hills, waterfalls and coffee plants. In Araku, famous places are Pulaves Tidal Museum, Coffee Museum, Chalrai Waterfalls, Katiki Waterfalls. Matching love, she became known for her stunning beauty, intelligence and strong will. She was talented in various arts and sciences, a skilled warrior too, with keen mind and sharp tongue. Draupadi married beautiful Pandava brothers, Yudhishthira, Bhima, Arjuna, Nakula and Sahadeva. Humiliated by Dushasana and the Kauravas court, exiled to the forest with her husband, played a major role in the Mahabharata war, known for her courage, resilience and devotion. ఎఫెక్టివ్గా స్పీచ్ ఇచ్చేటువంటి వాళ్ళని ప్రైమరీ లెవెల్ నుంచే తయారు చేయటమైనటువంటి మెయిన్ కాన్సెప్ట్. అన్ని ఆల్ కాన్సెప్ట్లో పిల్లల్ని తర్ఫీదిచ్చి ఉన్నతమైనటువంటి విలువలతో నింపినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో నారాయణ స్కూల్స్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాయి. అకాడమిక్సే కాకుండా ఇట్లాంటి కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో నారాయణ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. అకాడమిక్స్ విషయానికి వస్తే దేశంలోనే అత్యున్నతమైనటువంటి రిజల్ట్ని ఇచ్చి గత కొన్ని ఏళ్లుగా ప్రూవ్ చేసుకున్నటువంటి ఏకైక విద్యా సంస్థ నారాయణ ఆర్గనైజేషన్స్. మన డెల్టా జోన్లో ఉన్నటువంటి 5 బ్రాంచులు బాపట్ల, రేపల్లె, పొన్నూరు, తెనాలి 1, చెంచుపేట, ఇక్కడ 5 స్కూల్స్ నుంచి 45 స్టూడెంట్స్ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని
వెలికి తీయటమే భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో జడ్జిలుగా మనకి నారాయణ సెంట్రల్ ఆఫీస్ నుంచి సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జడ్జిలుగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పిల్లల యొక్క టాలెంట్ని అసెస్ చేసి నెక్స్ట్ తర్వాత జిల్లా లెవెల్లో జరిగేటటువంటి మాస్టర్ ఆరేటర్ కాంపిటీషన్కి విన్ అయినటువంటి వారిని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే సాధ్యమండి. మనకి చికాగోలో జరిగినటువంటి ప్రపంచ రిలీజియస్ కాన్సర్ట్కి స్వామి వివేకానందకి ఇచ్చినటువంటి టైము 4 నిమిషాలండి. 4 నిమిషాల్లో స్వామి వివేకానంద గారు ప్రపంచానికి పరిచయం అయ్యారు. అలానే మనం ఇక్కడ పిల్లలకి ఇచ్చినటువంటి టైం 2 నిమిషాల 10 సెకండ్స్. వాళ్ళు ఆ తక్కువ టైంలో లాంగ్ ప్రిపరేషన్ ఉంటేనే షార్ట్ స్పీచ్ చెప్పగలరు. తక్కువ టైంలో వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి ఎసెన్స్ని ఏ విధంగా అయితే ప్రజెంట్ చేయగలగరు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ను బయటకు తీయటమే భాగంగానే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ద్విచక్ర వాహన చోదకులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అలా పాటించిన వారిపై చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం తెనాలి పట్టణంలోని రద్దీ కూడల్లో ద్విచక్ర వాహన చోదకుల వాహనాలను ఎస్ఐ రాజ్యలక్ష్మి తనిఖీ చేశారు. హెల్మెట్ లేని ప్రయాణం, ద్విచక్ర వాహన లైసెన్సులను తనిఖీ చేశారు. విధిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిబంధనలను విధిగా పాటించాలని వాహన చోదకులను హెచ్చరించారు. తెనాలి ఐతానగర్లోని 29వ వార్డులో శ్రీ మహిళా సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కళాజాతాలు ప్రేక్షకుల్ని అలరింప చేయటమే కాకుండా ఆలోచింపచేశాయి. తెనాలి ఐతానగర్ 29వ వార్డులో మంగళవారం శ్రీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో వీధి నాటకం ద్వారా కళాజాతాలు ప్రదర్శించిన అంశాలు చూపులను ఆకట్టుకున్నాయి. బాలికల విద్యా వికాసం, బాల్య వివాహాల పట్ల జరిగే నష్టాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం రాణి, రజనీ కుమారి, ఏ జానకి, బి జయలక్ష్మి, పి మరియమ్మ, వెంకటేశ్వరమ్మ, కె భాగ్యలక్ష్మి, బి యామిని, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, బాలబాలికలు పాల్గొన్నారు. పోషకాహారం, ప్రోటీన్ ఆహారం ఎక్కువగా అవసరమైతే బలమైన ఆహారం, అలాంటి ఆహారాన్ని కూడా మన అంగన్వాడీ టీచర్లు ప్రతి నెల ప్రతి గర్భిణీ స్త్రీకి అందిస్తున్నారు. మరి గర్భవతిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా విధిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సమయంలో మన గ్రామంలో ఏఎన్ఎం గారు, ఆశా గారు ఉంటారండి. మరి ఏఎన్ఎం గారి దగ్గర పేరు నమోదు చేయించుకొని మనకి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి నెల పరీక్షలు, స్కానింగ్లు సక్రమంగా మరి తీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా 100% ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మరి డెలివరీ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి చాలా గ్రామాలలో ఇళ్లల్లోనే ప్రసవం చేస్తున్నారు. అలా ఇళ్లల్లో ప్రసవం చేసి మరి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, రక్తస్రావం ఎక్కువైనప్పుడు అప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకొని వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తల్లికి, బిడ్డకి ఇద్దరికీ ప్రాణానికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఇవాళ సుల్తానాబాద్ 29వ వార్డులోని 4 అంగన్వాడీ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ బృందం కేటాయించిన వాళ్ళు వచ్చి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం కింద ఇక్కడ ఒక కార్యక్రమాన్ని, అవగాహన సదస్సును నిర్వహించారండి. బాలికను రక్షిద్దాం, బాలికను చదివిద్దాం అన్న ప్రోగ్రాం మీద. దీంట్లో అవగాహన సదస్సులో ఏంటంటే పిల్లలకి, తల్లిదండ్రులకి, ఆడవాళ్ళకి ముఖ్యంగా అనేక విషయాల గురించి చర్చించారు. బాల్య వివాహాలపై చర్చించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చర్చించారు. ఏ వయసులో పిల్లలకి పెళ్లి చేయాలి అనేది విషయం గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఒకవేళ మైనార్టీ తీరకుండానే పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి అని విషయం గురించి తెలియజేశారు. ఒక నాటకీకరణ కూడా ఇచ్చి తల్లుకి అవగాహన కల్పించారండి. థ్యాంక్ యూ. గర్భిణీ స్త్రీలకు అందించే అంగన్వాడీ సెంటర్లో అందించే పౌష్టిక ఆహారం గురించి తెలియజేశారు. అంగన్వాడీ సెంటర్లో నమోదు చేయించుకునే విషయం గురించి తెలియజేశారు. మన అంగన్వాడీ సెంటర్లో ఏ ఆహారాలు గర్భిణీ స్త్రీలకు అందిస్తారు, వాళ్ళకి అందించే టీకాలు, ఆశా వర్కరు, ఏఎన్ఎంలు పిల్లలకి వేసే టీకాల గురించి అవగాహన కల్పించారు. దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామస్థాయి క్రీడల పోటీలు కొనసాగుతున్నాయి. ఈ నెల 4 నుంచి ప్రారంభించిన క్రీడల్లో క్రికెట్ క్రీడా పోటీ నిర్వహిస్తూ ఉన్నారు.
గత 12 సంవత్సరాలుగా దోస్తు తరపున ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. మొత్తం 28 క్రీడా బృందాలు ఈ క్రికెట్ లో పాల్గొన్నారు. క్రీడల్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వహిస్తూ వచ్చిన క్రీడాకారులకు మంచినీరు, అల్పాహారం, క్రీడా సామాగ్రిని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, గద్దె వాసు దోస్తు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పర్వతనేని హర్ష, నక్క చిరంజీవి, శశి సాయి, పసుపులెట్టి రవి యాదవ్, కొంగర సుధీర్, రియాజ్, జంపాల శ్రీధర్, జంపాల తిరుమలరావు, చింతమనేని మహేష్, విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ క్రీడలను తిలకించడానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చారు. అది చాలా సంతోషకరంగా ఉంది. దోస్తు తరపున ముందు ఇటువంటి క్రీడా కార్యక్రమాలను ఎన్నో నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో దాదాపుగా 28 టీంలు వచ్చాయి. ఇప్పుడు థర్డ్ రౌండ్ జరుగుతుంది. ఇంకో 2 రోజుల్లో సెమీస్, ఫైనల్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కబడ్డీ, వాలీబాల్ గేమ్స్ కండక్ట్ చేసి విజయవంతం చేసి గ్రామస్తులందరూ హాజరవ్వాలని కోరుకుంటున్నాం. ముగ్గులు పోటీలు, వంట ప్రోగ్రాములు ఇవన్నీ 12వ తారీఖు మేము 12, 13వ తారీఖులో నిర్వహిస్తాము. అదేవిధంగా క్రీడాకారులు కూడా చాలా సంతోషంగా ఎంట్రీ ఫీజులు లేకుండా ఉచితంగా క్రీడలు నిర్వహించడం ఇక ఈ దుగ్గిరాల సేవా ట్రస్ట్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి ఇయర్ చేస్తామని చెప్పి మా సేవా ట్రస్ట్ నుంచి మా సుబ్బారావు గారి సహకారంతో నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం నందు మంగళవారం సారథి న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జిబి హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు సారథి న్యూస్ దినదిన అభివృద్ధి చెంది మరింత విస్తృత పరిచయ విధంగా ప్రజలకు సేవలు అందిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, మాజీ ఎంపీపీ తెదేపా పార్టీ సీనియర్ నాయకులు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, ఉన్నం ఝాన్సీ, మాజీ సర్పంచ్ నాయుడు, బాబురావు, పార్టీ నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, గరిక శ్రీను, కొరటాల సురేష్, మంచికలపూడి వెంకటేశ్వరరావు, దేశబోయిన వెంకట సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు. సారథి న్యూస్ ఛానల్ ద్వారా నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి క్యాలెండర్, కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించి మన సోదరుడు వెంకటేశ్వరరావు, చింతా శ్రీనివాసు ఇద్దరు కలిసి మరి క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజున ఇక్కడ మండల పరిషత్తులో ఎంపీపీ గారి చేతుల మీదుగా వీళ్ళు కూడా పేపర్ని మరి బాగా నడిపి రానున్న కాలంలో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ సర్క్యులేషన్ పొంది ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 10న జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. వైకుంఠాపురం దేవస్థానం ఈవో అనుపమ, పాలక మండలి చైర్మన్ కె సాయిబాబు. చేపట్టిన పదవికి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి స్వర్గీయ దొడ్డపనేని ఇందిర. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. ఇవి నటి హెచ్సివి న్యూస్. నమస్తే.